నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వెల్పూర్ మండలం పడికల్ గ్రామానికి చెందిన కవిత 32ను నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు 3 రోజుల క్రితం తీసుకొచ్చారు. అయితే కవితకు స్పైనల్ ప్రాబ్లం ఉందని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆమె భర్త సురేష్ డాక్టర్ సూచన మేరకు ఆపరేషన్కు సిద్ధం చేశారు. అయితే గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అనంతరం వెంటిలేషన్పై ఉంచగా శుక్రవారం మృతి చెందినట్లు డాక్టర్లు సురేష్కు చెప్పారు. దీంతో ఆపరేషన్ చేయడంలో డాక్టర్ల నిర్లక్ష్యం వహించడంతోనే తన భార్య మృతి చెందిందని సురేష్ వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆందోళన నిర్వహించారు. ఘటనా స్థలానికి టౌన్ సిఐ శ్రీనివాసు, 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ చేరుకున్నారు. నేను ఆపరేషన్కి తీసుకుపోయినప్పుడు చెయ్యలేకపోతే మాకు చెప్పాలి కదా, మాకు ఇది కాదు, మాతో ఈ పేషెంట్ ఇది మాకు లేదు, చెయ్యగలిగి అవకాశం లేదని చెప్తే మేము ఇంకే ఘటన తీసుకుపోతుంటాం కదా, మేము అట్లనే ఉంచుకుంటుంటాం కదా, మరి మా ఆయన కానీ మేము పానం తీసుకుంటుంటాం కదా. వీడికి ఎవరికి వచ్చి ఆ డాక్టర్ సాబ్ ఆపరేషన్ చేసి ఆమె పానం పోయింది. ఆమెకు చిన్న పిల్లవాడు ఉన్నాడు. నా పేరు రాదా, కవిత కవిత చిన్న కొడుకున్నాడు, 6 సంవత్సరాల కొడుకున్నాడు. 6 సంవత్సరాల కొడుకు ఏందో చెప్పాలా. ఇప్పుడు డాక్టర్ సాబ్ డాక్టర్ ఇప్పుడు మాకు కనిపించలే, డాక్టర్ కావాలి.